అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ మరియు ఆయన సతీమణి తెలుగు మూలాలు ఉన్నటువంటి చిలుకూరి ఉషా మధ్య బంధంపై ఇప్పుడు అగ్రరాజ్యం సోషల్ మీడియాలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. వారిద్దరి బంధం బీటలు వారుతోందనే ఊహాగానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఇటీవల జేడి వాన్స్ చేసిన కొన్ని బహిరంగ వ్యాఖ్యలు, మరో మహిళతో ఆయన ఆలింగనమైన దృశ్యాలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మొన్న మిసిసిపి యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన ఒక కార్యక్రమంలో జేడి వాన్స్ పాల్గొన్నారు. ఆ వేదికపైనే దివంగత చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ కూడా ఉన్నారు. ఇక చార్లీ కిర్క్ ట్రంప్కు బలమైన మద్దతుదారు. అయితే ఆయన ఇటీవల హత్యకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో ఓ యాంకర్ అడిగినటువంటి ప్రశ్నకు జేడి వాన్స్ సమాధానం ఇస్తూ దాదాపు ప్రతి ఆదివారం చర్చికి తనతో పాటు ఉష కూడా వస్తుందన్నారు. అయితే తాను క్రైస్తవం పట్ల పూర్తి అంకిత భావంతో ఉన్నట్లుగా ఉష కూడా ఏదో ఒక రోజు క్రైస్తవంలోకి మారుతుందని ఆశిస్తున్నట్లుగా కూడా వాన్స్ వ్యాఖ్యానించారు. అదే వేదికపై ఉన్నటువంటి ఎరికా కిర్క్ తన భర్తను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని కూడా చెబుతూనే ఆయనలో ఉన్న కొన్ని లక్షణాలు జేడి వాన్స్లో కనిపిస్తున్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే వాన్స్ ఎరికా కిర్క్ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యాలు, వీరిద్దరి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. దీంతో జేడి వాన్స్ త్వరలోనే తన భార్య ఉషాకు విడాకులిచ్చి వచ్చే ఏడాది చివరి నాటికి ఎరికా కిర్క్ను వివాహం చేసుకుంటారనేటువంటి పుకార్లు ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ యొక్క ఊహాగానాల వెనుక ఒక బలమైనటువంటి రాజకీయ కారణం కూడా కనిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్కు, జేడి వాన్స్కు అమెరికాలో శ్వేత జాతీయవాదుల మద్దతు అధికంగా ఉంది. వాన్స్ తరచూ వారిని సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. అయితే ఆయన భార్య ఉషా చిలుకూరి మరో దేశానికి చెందిన వ్యక్తి కావడం, ఆమె మతం కూడా వేరే కావడం పైన కొంతకాలంగా ఈ శ్వేత జాతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిజానికి ఇతర దేశీయులు, ముఖ్యంగా శ్వేత జాతీయేతరులు అమెరికన్ల అవకాశాలను కొల్లగొడుతున్నారని కొందరి వాదన. ఏకంగా ఉపాధ్యక్షుడి భార్యే శ్వేత జాతీయేతర వ్యక్తి కావడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే వాన్స్ శ్వేత జాతీయతకు మద్దతుగా మాట్లాడిన ఉషాతో ఆయన బంధాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడికి నేపథ్యంలోనే వాన్స్ ఇటీవల ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.